నమస్కారం. ప్రైమ్ 9కు స్వాగతం. -42 డిగ్రీల చలి, చుట్టూ మంచు కొండలు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ డీజిల్తో వాహనాలు స్టార్ట్ కావడమే కష్టంగా మారుతుంది. కానీ ఇకపై భారత సైనిక వాహనాలకు ఈ సమస్య ఉండకపోవచ్చు. అత్యంత శీతల వాతావరణంలోనూ సమర్థవంతంగా పనిచేసే ప్రత్యేకమైన XWG డీజిల్ను భారత స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. యుద్ధ ట్యాంకుల నుంచి లాజిస్టిక్స్ ట్రక్కులు, అంబులెన్స్ల వరకు అనేక వాహనాల్లో దీన్ని ఉపయోగించుకోవచ్చు. అసలు ఈ XWG డీజిల్ ప్రత్యేకత ఏంటి? సాధారణ డీజిల్కు దీనికి మధ్య తేడా ఏంటి? ఎలాంటి ఇంజిన్ మార్పులు లేకుండానే పాత సైనిక వాహనాల్లో కూడా దీనిని ఉపయోగించవచ్చా? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పెట్రోల్, ప్రీమియం పెట్రోల్, సాధారణ డీజిల్ వంటి ఇంధనాల గురించి మనందరికీ తెలుసు. అయితే వీటికి భిన్నంగా అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఎక్స్ట్రీమ్ వెదర్ గ్రేడ్ డీజిల్, సంక్షిప్తంగా XWG డీజిల్ అందుబాటులోకి వచ్చింది. భారత సైన్యం అవసరాల కోసం దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థల సహకారంతో ఈ ప్రత్యేక ఇంధనాన్ని అభివృద్ధి చేశారు. అత్యంత ఎత్తైన పర్వత ప్రాంతాలు, మంచుతో నిండిపోయే సరిహద్దులు, తీవ్రమైన చలి నమోదయ్యే ప్రాంతాల్లో సైనిక వాహనాల పనితీరును మెరుగుపరచడమే దీని ప్రధాన లక్ష్యం. అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద సాధారణ డీజిల్లోని కొన్ని పదార్థాలు మైనపు స్ఫటికాలుగా మారే అవకాశం ఉంటుంది. దీనివల్ల డీజిల్ చిక్కబడ్డంతో పాటు ఇంధన ఫిల్టర్లు మూసుకుపోవచ్చు. ఫలితంగా ఇంజన్కు అవసరమైన ఇంధనం సరిగా చేరదు. వాహనం స్టార్ట్ కాకపోవడం, మధ్యలో ఆగిపోవడం లేదా ఇంజిన్ పనితీరు తగ్గిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా లడఖ్ వంటి ఎత్తైన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు -40 డిగ్రీల కంటే దిగువకు పడిపోయే సందర్భాలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో సైనిక వాహనం పనిచేయకపోతే అది కేవలం సాంకేతిక సమస్యగా మాత్రమే ఉండదు. సైనిక ఆపరేషన్లు, సరఫరాలు, అత్యవసర వైద్య సేవలు కూడా ప్రభావితమయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు XWG డీజిల్ను ప్రత్యేకంగా రూపొందించారు. ఈ ఇంధనం -42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో కూడా సమర్థవంతంగా పనిచేసేలా అభివృద్ధి చేసినట్లు అధికారులు వెల్లడించారు. తీవ్రమైన చలిలోనూ ఇంధనం సజావుగా ప్రవహించేలా చేయడం దీని ప్రధాన ప్రత్యేకత. దీనివల్ల ఫ్యూయల్ ఫిల్టర్లు మూసుకుపోయే ప్రమాదం తగ్గడంతో పాటు వాహనాల ఇంజన్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు XWG డీజిల్ BS6 ప్రమాణాలు, IS 1460:2025 నిర్దేశాలకు అనుగుణంగా కూడా రూపొందించినట్లు సమాచారం. XWG డీజిల్కు సంబంధించిన మరో ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే దీనిని ఉపయోగించడానికి ఇప్పటికే ఉన్న సైనిక వాహనాల ఇంజన్లలో ప్రత్యేక మార్పులు చేయాల్సిన అవసరం లేదని అధికారులు చెప్తున్నారు. ఇక రీహోమోలోగేషన్ ప్రక్రియ కూడా అవసరం లేదని పేర్కొన్నారు. అంటే సైన్యం వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న అనేక డీజిల్ వాహనాల్లో ఈ ఇంధనాన్ని నేరుగా ఉపయోగించవచ్చు. ఇంజన్లు మార్చకుండా కొత్త ఇంధనాన్ని వినియోగించగలడం వల్ల సమయం, ఖర్చు రెండు కూడా ఆదా అవుతాయి. సైనిక వాహనాలకు వేగంగా ఈ ఇంధనాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. XWG డీజిల్ను ప్రధానంగా అత్యంత శీతలమైన సరిహద్దు ప్రాంతాల్లో మోహరించే సైనిక వాహనాల్లో ఉపయోగించనున్నారు. వీటిలో T-90 భీష్మ యుద్ధ ట్యాంకులు, T-72 అజేయ ట్యాంకులు, BMP-2 సాదర్ ఇన్ఫాంట్రీ కంబాట్ వాహనాలు, సైనిక లాజిస్టిక్స్ ట్రక్కులు, అంబులెన్సులు, అత్యవసర సేవల వాహనాలు, ఇంధన ట్యాంకర్లు, సైనిక రవాణా వాహనాలు వంటి వాహనాలు ఉన్నట్లు సమాచారం. సైనికులు ఆయుధాలు, ఆహారం, ఇంధనం, వైద్య సామాగ్రిని మారుమూల సరిహద్దు ప్రాంతాలకు తరలించడంలో ఈ వాహనాలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. అందువల్ల ఎంతటి చలిలోనైనా ఇవి నిరంతరాయంగా పనిచేయడం అత్యంత అవసరం. గతంలో తీవ్రమైన చలి కారణంగా వాహనాల్లోని డీజిల్ చిక్కబడకుండా చూసేందుకు సైనికులు అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చేది. రాత్రి సమయంలో వాహనాలను పదే పదే స్టార్ట్ చేయడం, ఇంజన్లు వేడిగా ఉండేలా చూడడం, ట్యాంకులు లేదా ఇంధన వ్యవస్థలు సమీపంలో హీటర్లను ఉపయోగించడం వంటి పద్ధతులను అనుసరించేవారు. ఇలాంటి చర్యలకు అదనపు సమయం, ఇంధనం అవసరమవడంతో పాటు కొన్ని సందర్భాల్లో భద్రతాపరమైన ప్రమాదాలు కూడా ఉండేవి. XWG డీజిల్ అందుబాటులోకి రావడంతో ఈ ఇబ్బందులు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని సైనికాధికారులు భావిస్తున్నారు. ఈ ప్రత్యేక డీజిల్ను భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది ఢిల్లీలో ఆవిష్కరించారు. అత్యున్నత పర్వత ప్రాంతాలు, తీవ్రమైన చలి ఉండేటువంటి సరిహద్దుల్లో నిర్వహించే సైనిక కార్యకలాపాలకు ఇది గేమ్ చేంజర్గా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. వాహనాలు వెంటనే స్టార్ట్ కావడం, ఇంధన సరఫరా సజావుగా కొనసాగడం వల్ల సైనిక బలగాలు వేగంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కదలగలుగుతాయి. అత్యవసర పరిస్థితుల్లో స్పందించే సమయం కూడా తగ్గుతుంది. ఇది సైనిక వాహనాల విశ్వసనీయతను పెంచడంతో పాటు సిబ్బంది భద్రత, మనోధైర్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని అధికారులు చెప్తున్నారు. ఇక భారత సైన్యం, దేశీయ పెట్రోలియం సంస్థలు కలిసి కేవలం ఏడాది వ్యవధిలోనే ఈ ప్రత్యేక ఇంధనాన్ని అభివృద్ధి చేసినట్లు సమాచారం. దేశ రక్షణ అవసరాలకు కావలసిన
కీలకమైన ఇంధనాన్ని స్వదేశంలోనే రూపొందించడం ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమానికి మరో నిదర్శనంగా నిలుస్తోంది. దీనివల్ల విదేశీ ఇంధన సాంకేతికతపై ఆధారపడడం తగ్గడంతో పాటు దేశీయ పరిశోధన, తయారీ సామర్థ్యం కూడా బలోపేతం అవుతుంది. ప్రస్తుతం XWG డీజిల్ను ప్రధానంగా భారత సైన్యం అవసరాల కోసమే అభివృద్ధి చేశారు. అయితే భవిష్యత్తులో దీని వినియోగాన్ని ఇతర రంగాలకు విస్తరిస్తే లడఖ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం వంటి అత్యంత శీతల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కూడా ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. అత్యవసర వైద్య వాహనాలు, ప్రజా రవాణా, నిర్మాణ పరికరాలు, విద్యుత్ జనరేటర్లు, మంచు తొలగించే యంత్రాల్లో ఇలాంటి ఇంధనం ఉపయోగపడవచ్చు. అయితే పౌర వినియోగానికి ఇది ఎప్పుడూ అందుబాటులోకి వస్తుందనేటువంటి అంశంపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. మొత్తంగా -42°C చలిలోనూ పనిచేసేలా రూపొందించిన XWG డీజిల్ భారత రక్షణ రంగంలో కీలక ముందడుగుగా చెప్పవచ్చు. ఎలాంటి ఇంజిన్ మార్పులు లేకుండానే ఇప్పటికే ఉన్న సైనిక వాహనాల్లో ఉపయోగించే అవకాశం, తీవ్రమైన చలిలోనూ వాహనాలను వేగంగా స్టార్ట్ చేయగల సామర్థ్యం దీని ప్రధాన ప్రయోజనాలు. మంచుతో కప్పబడిన సరిహద్దులో సైనిక వాహనాల నిరంతర గమనాన్ని నిర్ధారిస్తూ దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే స్వదేశీ ఇంధనంగా XWG డీజిల్ నిలవనుంది. ఈ కొత్త డీజిల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఆసక్తికరమైన వార్తలు, విశ్లేషణల కోసం ప్రైమ్ 9ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.